జై శ్రీరామ్ అండి అందరికీ. సో అందులో థంబ్‌నెయిల్‌లో అయితే చూసారు కదా, ఇక ఈ లొల్లి అయితే మామూలుగా ఉండదన్నమాట. ఆకతాయికి ఎక్కువ అవసరానికి తక్కువ అన్నట్టు ఉంటుంది ఈవిడ గారి వ్యవహారం అయితే. ఇప్పుడు మనకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్థానంలో ఉన్నప్పుడు మనం ఏదన్నా విషయం గురించి చెప్పాము అంటే పూర్తి నాలెడ్జ్తో అన్నా షేర్ చేయాలి, లేకపోతే నోరు మూసుకొనైనా కూర్చోవాలి. కానీ మన దేశంలో ఉంటూ మన దేశపు తిండి తింటూ ఇంకో దగ్గరికి పోయి మన దగ్గర అట్లా ఇట్లా అని నోటుకొచ్చిన వాగుడంతా వాగకూడదు. ఎందుకు నేను ఇంతలా ఖండిస్తున్నాను, అసలు ఈవిడ గురించి నాకు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అని కూడా చాలామంది ప్రశ్నలు వేసే వాళ్ళు ఉంటారు. సో నా అభిప్రాయాన్ని షేర్ చేయాల్సిన అవసరం నాకుంది కాబట్టి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో రీజన్ లేకుండా నేను ఏది మాట్లాడను. నన్ను కంటిన్యూగా ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఆ విషయం తెలుసు. సో ఇప్పుడు పాయింట్కి అయితే వచ్చేస్తాను, నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి. ఈవిడ గారు పటాయా అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారనమాట. ఫుడ్ అయితే ఏంటి, వాళ్ళు ఉండే రూమ్స్ అయితే ఏంటి, అండ్ అక్కడ ఉన్న నేచర్ గురించి అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. బాగుంది. ట్రావెలింగ్ వీడియోస్ అవన్నీ కూడా జెంట్స్ చేసినా మనం చూస్తాము, లేడీస్ చేసినా మనం చూస్తాము, మనకు ఇంట్రెస్ట్ కాబట్టి. సో కానీ నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఆవిడ గారు అక్కడ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తూ ఒక ఫ్రూట్ స్టాల్ దగ్గర ఆగి పుచ్చకాయలు అవి తీసుకొని తింటూ ఆవిడ గారు అన్న డైలాగ్ ఏంటో చెప్పనా, మన దగ్గర ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి, మన దగ్గర బాగో కెమికల్స్ ఉంటాయి, ఎక్కువగా కెమికల్సే వాడతారు. ఇక్కడ చూడండి చాలా జ్యూసీగా ఉంది, చాలా బాగుంది అంటే మరి మన దగ్గర వాటర్ మిలన్లో మొత్తం ఎరువు వస్తుందా అండి ఏమన్నా? అంటే జ్యూసీగా ఉండదా? పుచ్చకాయ అందరు తింటారు కదా. సో పుచ్చకాయలో జ్యూసీగా కాకుండా గట్టిగా ఏదో బియ్యపిండి ముద్దలాగా ఉందా మనకి ఎక్కడైనా? చెప్పండి, మీరు ఎప్పుడైనా పుచ్చకాయని బియ్యపిండి ముద్దలాగా జ్యూసీగా లేకుండా ముద్దలాగా ఉండి తిన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా మన దగ్గర? ఎవరైనా జ్యూసీగానే ఉండేది కదా మనకు. పుచ్చకాయ అయినా, పైనాపిల్ అయినా, లేకపోతే తర్బూజా అయినా, ఇలాంటివి ఏవైనా సరే మనకు జ్యూసీగానే ఉంటాయి కదా. బొప్పాయి అయినా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్సే కదా అవి ఇక్కడున్నా, ఇంకో దేశంలో ఉన్నా, అండ్ ఇంకెక్కడ ఉన్నా సరే ప్రపంచం మొత్తం మీద ఎక్కడున్నా సరే ఆ ఫ్రూట్ నేచరే దానికి జ్యూసీగా ఉండడం. కానీ ఎంత క్లియర్ కట్గా చెప్పేశారంటే ఎరువులు ఎక్కువ వాడతారంట. అంటే ఎరువులు లేకుండా పంట వచ్చేస్తుందా? దేనికి వాడతారు అంటే ప్రతి ఒక్క ఫ్రూట్లోకి ఎరువును పంపించేస్తారా? అసలు మన పురాతన పద్ధతులు కూడా ఎక్కువగా ఈ ఆవు పిడకలు, లేకపోతే ఈ ఏంటి ఏవో రకరకాలు వాడతారండి. నాకు వ్యవసాయం గురించి తెలియదు కాబట్టి మామూలుగా అయితే పెంటికలు అవన్నీ వాడతారు, మేక పెంటికలు ఇలాంటివన్నీ కూడా ఎరువుకి ఎక్కువగా ఉపయోగిస్తారు ఒకప్పుడు. అవి సహజ ఎరువుల్లాగా పనిచేసేవి. కానీ ఇప్పుడు ఉన్న ఈ కాలుష్యానికైతే ఏంటి, ఈ సీడ్స్ స్టాండర్డ్గా లేకపోవడం అయితే ఏంటి, లేకపోతే రకరకాల పురుగులు, రకరకాల క్రిములు, రకరకాల వ్యాధులు ఇలాంటివి ఏవి సోకకుండా ఉండడం కోసం అని చెప్పి తెగుళ్ళు వ్యాధులు కాదు తెగుళ్ళు, పంటకి తెగుళ్ళు వస్తాయి కదా. సో నాకు ఆ తెగుళ్ళు అన్న పదం గుర్తురాక వ్యాధులు అన్నాను, తెగుళ్ళు అనమాట. సో అలాంటివి వస్తాయి కదా, మరి వాటన్నిటి నుంచి కాపాడడం కోసం ఎరువుల్ని వాడతాము. అంతేగాని ఎరువులన్నీ ఫ్రూట్స్లోకి ఎక్కించాం కదా, అది రాంగ్ స్టేట్మెంట్ కదా. మన దేశాన్ని ఏలెత్తి చూపించడమే కదా అది కూడా. మన దగ్గర అంతా ఎరువులు ఉపయోగిస్తారంట. మరి అవును, ఎరువులు ఉపయోగించి పండే పంటలో మరి జ్యూసీగా ఉండవా అమ్మ ఈడ? ఎందుకమ్మా పాపం మా దగ్గర ఎరువులు ఎక్కువైపోయాయి, నువ్వేం తినలేకపోతున్నావు, ఏం ఎంజాయ్ చేయలేకపోతున్నావు, ఉండమ్మా ఆడే. ఎందుకు పాపం ఈ దేశంలో నీకు అంత ఇబ్బంది ఉన్నప్పుడు నువ్వు అక్కడే ఉండిపో, అక్కడే ఉండు, రోజుకి 4 పూటల ఫ్రూట్స్ తిను, మాకు ఇబ్బంది లేదు కదా. కానీ నువ్వు ఇచ్చింది ఏంటి? అసలు నాకు అర్థం కాదు ఏంటంటే అండి, మనం ఎక్కడైతే బతుకుతున్నామో ఆ ఏరియా ఎందుకండి అంత చులకన చేసేది? అంత చులకన అవసరమా? మనం బతుకుతుంది ఎక్కడ? మనం ఉన్నదాన్ని మనం కాపాడుకోవాలి, మనకి ఇంకా పరువు పెంచేలా పనులు చేయాలి, అంతేగాని మన పరువు మనం తీసుకునేలాగా ఉండకూడదు. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. అరే ప్రతి ఒక్కళ్ళు ఏంటి ఎడ్యుకేటెడ్ అని చెప్పుకొని అసలు అన్ఎడ్యుకేటెడ్ కూడా ఇంత చండాలంగా స్టేట్మెంట్స్ పాస్ చేయరండి. ఒక కష్టాన్ని, అంటే రైతులు పడే కష్టాన్ని ఎగతాళి చేసినట్టే కదా. అంత కెమికల్స్ అంట. మరి ఎందుకమ్మా పాపం అంత కెమికల్ తిని నువ్వు కూడా కెమికల్ అయ్యావా ఏంటి? ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నావు.
ఎక్కడ కొన్నావు నువ్వు? పోనీ కెమికల్స్ ఎక్కువ ఉన్న చోట కొన్నావేమో, మరి మిగతా ఊళ్ళల్లోకి వచ్చి చూడు, లేకపోతే ఒక 10 రోజులు వ్యవసాయ పని చేసి చూడు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు పడే కష్టం ఏంటి, అసలు నిజంగా కెమికల్స్ ఎందుకు వాడాల్సి వస్తుంది, ఎరువులు ఎందుకు పెడుతున్నాము అని చెప్పేసి ఉంటుంది. చూడు, నువ్వు కావాలంటే వచ్చి ఒక 10 రోజులు వ్యవసాయం చేసి చూడు, తెలుస్తుంది. అరే ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఇక్కడ చూసుకొని ఇక్కడ కాకుండా ఇంకో దేశానికి పోయి ఆడ వాటర్ మిలన్ తింటూ జ్యూసీగా ఉంటుంది ఏంటి? నాకు నవ్వు వస్తుంది ఫ్రెండ్స్, నిజంగా నాకు చాలా నవ్వు వస్తుంది. మీకు అర్థం కావట్లా. వాటర్ మిలన్ మన దగ్గర కూడా జ్యూసీగానేగా ఉండేది. పోనీ ఒక పని చేయమ్మా, నువ్వు ఒక ఫ్రూట్ స్టాల్ పెట్టు, నీకు ఎక్కడైతే నచ్చాయో అక్కడ నుంచి ఫ్రూట్స్ అన్నీ దిగుమతి చేయి, ఇక్కడ అమ్మేసేయి. అందరు కొంటారు కదా పాపం. వాళ్ళైతే అస్సలు ఏవి కెమికల్స్ వేయకుండా పండిస్తారాయే పాపం, ఏమీ లేకుండా పండిస్తారాయే. అవి ఇంకా జ్యూసీగా ఉంటాయి. నువ్వు పెట్టమ్మా ఒక స్టాల్, అవి తెప్పించేసి విదేశీ స్టాల్ అని చెప్పేసి ఒక బోర్డు పెట్టేసి నువ్వు అమ్మేసేయి. అసలు కొంచెమన్నా సెన్స్ ఉండాలండి. ఇంతే కాదు, ఇవే కాదు, ఆమె దాంట్లో ఒక 3-4 చూశాను ఉండడం. చిన్న పిల్ల ముందే వాళ్ళు డ్రింక్స్ తాగడం కానీ, ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా ఎందుకండి ఆ పనులు? చిన్న పిల్ల ముందు అవి తాగుతూ ఆల్కహాల్ తీసుకుంటూ ఇక్కడ బాగుంటాయి, డొమెస్టిక్ అయితే బాగోదు, లేకపోతే డొమెస్టిక్లో బాగుంటాయి, ఇంటర్నేషనల్లో బాగోదు, ఇలా అసలు అవన్నీ ఎందుకండి? ఎవరికి పనికి వస్తుంది? నాకు అర్థం కావట్లా. ఆ మందు ఎవరికి కావాలండి? పోనీ మీరు ఎంజాయ్ చేస్తున్నారా, చెయ్యండి, వీడియోస్లో ఎందుకు? ఇప్పుడు చూసేవాళ్ళం మాకేమనిపిస్తుంది అంటే, పసిపిల్ల ముందు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మన పిల్లల్ని మనం ఎలా పెంచుతాం, ఎంత జాగ్రత్తగా పెంచుతాం. ఇదే వీడియో మన ఇంట్లో మన పిల్లలు చూస్తారండి. చూసిన తర్వాత వాళ్ళు ఏమంటారు, ఇదిగో మేము బయటికి వెళ్ళి ఒక పాన్ తింటేనే నువ్వు ఇంతలా అరుస్తున్నావు, అక్కడ చూడు ఒక ఆడపిల్ల చిన్న పిల్ల ఆమె ముందే ఆమె కూర్చొని మందు తాగుతుంది, ఆ పిల్లకి కూడా తాపిస్తారు రేపు పెద్ద అయ్యాకైనా. లేకపోతే అయ్యే అలవాట్లు చూసుకొని వాళ్ళ ఫ్యామిలీ అంతా కరెక్ట్గా ఉంటారు మెయింటైన్ చేసుకుంటూ. మరి మన ఇంట్లో ఎందుకని వద్దంటారు? వాళ్ళకి రైట్ అయినప్పుడు మనకెందుకు రైట్ కాదనే క్వశ్చన్స్ పెరుగుతాయి. అవసరమా? చిన్నపిల్లలు పెద్ద పిల్లలు మనందరూ చూసేటప్పుడు, లేడీస్ జెంట్స్ అందరు చూసేటప్పుడు మనం వాళ్ళ ఇంట్లో వాల్యూస్ని పెంచేలాగా ఉండాలి కానీ వాళ్ళ ఇళ్ళల్లో కొట్టుకొని తన్నేలాగా ఉండొద్దు, అలా బిహేవ్ చేయొద్దు. మీరు తాగితే తాగండి, ఎంజాయ్ చేస్తే చేయండి, కెమెరా ఎందుకు? కెమెరా ముందెందుకు? ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. వాళ్ళనే కాదు చాలామంది కూడా ఇంకేదో ఇది ఈ బ్రాండెడ్తో నేను తాగుతున్నాను, లిక్కరా వైనా ఏదో ఇంకేవో రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ తాగుతావా అని లేడీస్ని అడుగుతున్నారు ఏకంగా. అరే నాకు అర్థం కావట్లే. అంటే ఏంది, పుట్టిన ప్రతి ఒక్కళ్ళు అది తాగితే తప్ప ఇంకా పెరగొద్దనా, లేకపోతే ఖచ్చితంగా అది తాగాలనా? ఏం చేస్తున్నారు అసలు? పిల్లల్ని పాడు చేయాలనుకుంటున్నారా, మంచి చేయాలనుకుంటున్నారా? మీకు అక్కడ జ్యూస్ పాయింట్స్ దొరకవా? గ్రేప్ జ్యూస్ ఉండదా? లేకపోతే ఇంక ఈమె చెప్పిన రకరకాల జ్యూస్ పాయింట్స్ ఏం దొరకవా? అక్కడ తాగొచ్చు కదా, తినొచ్చు కదా. అన్హెల్దీదే జనాలకు షేర్ చేయాలా? పోనీ అందులో టిప్స్, మీరు ఆ కార్డ్స్ తెచ్చుకోండి, ఈ కార్డ్స్ తెచ్చుకోండి అని టిప్స్. పోనీ టిప్స్ ఇస్తే ఇచ్చావు, మంచిదే, అది జనాలకు ఉపయోగపడేదేమో. కానీ అక్కడ ఆల్కహాల్ పెట్టుకొని మరీ టిప్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఇంకా తాగిన తర్వాత దొరకదా టైము? నిజంగా అండి చాలా ఎంబాజింగ్ ఉంది నాకైతే, చాలా చీదరగా ఉంది నాకైతే. అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు ఏంటి? అరే మన దేశంలో ఉంటూ మన దేశపు తిండి తింటూ మళ్ళీ వేరే దేశానికి పోగానే మన దేశాన్ని తిడతారు. మరి అదేందో నాకు అర్థం కాదు. తిడితే మీకు సాటిస్ఫాక్షనా, లేకపోతే మనం ఉన్న ప్లేస్ని తక్కువ చేసి చూపిస్తే మీకు అక్కడ డిమాండ్ పెరుగుద్దా? ఏమనుకుంటున్నారు? వాటర్ మిలన్ ఇక్కడ జ్యూసీ ఉండదా? పపాయ ఇక్కడ జ్యూసీ ఉండదా? పైనాపిల్ ఇక్కడ జ్యూసీ ఉండదా? అక్కడ మాత్రమే ఉంటుందా? చెప్పండి. చాలామంది మన ఇండియాలో పండే ఫ్రూట్స్ను కూడా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, తెలుసా మీకు? ఎందుకంటే మన దగ్గర పండించే వ్యవసాయం అంతా చాలా తక్కువగా సహజ పద్ధతిలో పండించే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మనీ ఇచ్చి కూడా తీసుకెళ్లే వాళ్ళు చాలామందే ఉంటారు. అలాంటిది అక్కడికి పోయి మన దేశాన్ని ఏదో చిన్న చూపులాగా అంత కెమికల్స్ అని ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే ఎలా ఊరుకుంటాము? ఒక స్టేట్మెంటే కదా అని ఊరుకుంటామా? తప్పు కదా అది, చాలా తప్పు నిజంగా. అసలు నువ్వు తిరిగితే తిరుగు, నువ్వు ఎక్స్ప్లోర్ చెయ్యి, తప్పులేదు. కానీ మన దేశానికి గౌరవం వచ్చేలాగా బిహేవ్ చెయ్యి, గౌరవం పోయేలాగా బిహేవ్ చేయొద్దు.
సో ఈ పాయింట్ అనేది నాకు నచ్చలేదన్నమాట. అందుకే నేనైతే ఈ వీడియో చేశాను. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. ఇది ఎవరిని అవమానించడానికైతే కాదండి, ఎందుకంటే నాకున్న బాధని చెప్పాలనిపించింది. మన ఇండియాని పేరు తీసుకొని రావాలే తప్పించి ఇండియా పేరు తీసేస్తున్నారు వీళ్ళంతా అనే బాధతో ఈ వీడియో చేశాను. ఒకళ్ళని తప్పు పట్టడానికో లేకపోతే ఒకళ్ళని పొగడ్డానికో నేను వీడియోస్ అయితే చెయ్యను. నాకు అనిపించింది జనాలకి తెలవాలి, షేర్ చేసుకోవాలి అని నాకు పూర్తిగా అనిపించి నేను వీడియోస్ చేస్తానంతే. ఒకళ్ళని ఇబ్బంది పెడితే నాకేమీ రాదు, అంత అవసరం కూడా నాకు లేదు. సో ఓకేనా, రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.